అలాంటి జీవితం నాకు అవసరం లేదు. వద్దు తులసి, పొరపాటున కూడా అలాంటి మాటలు మాట్లాడకు. మొదట్లో అశ్విన్ని దూరం పెట్టబట్టే ఇవాళ నాకు గతి పట్టింది. అశ్విన్ కోసం పుట్టి, అశ్విన్ కోసమే పెరిగి, అశ్విన్ మీదే ఆశలు పెట్టుకున్నా. నీకే అశ్విన్ సొంతం కావాలి. అదే న్యాయం, అదే ధర్మం. ఆ శ్రేయోభిలాషి ఉత్తరం రాకపోతే నేనసలు ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. నేనిలా రాబట్టే కదా నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. నేను వెళ్ళిపోతాను. నేను అలా వెళ్ళిపోతేనే మీరు దగ్గరవుతారు. ఇప్పుడు ఏది మన చేతుల్లో లేదు తులసి. అంతా చేయి దాటిపోయింది. ఏమీ కాదు. మీ ప్రేమని నేను గెలిపిస్తాను. గెలిపించడానికి ఇది ఇలాంటి ఆట కాదు, ప్రేమాట. ఈ ఆటలో ఒకసారి ఓడిపోతే మళ్ళీ గెలవడం అంటూ ఉండదు. అంటే అత్తయ్య అనే అంపైర్ మీ ప్రేమని డిసైడ్ చేస్తుందని అనుకుంటున్నావా? అదే అత్తయ్య ఇంతకు ముందు ఏమందో విన్నావుగా. నా కొడుకు నుదుటిన ఈ కుంకుమ పెట్టగానే వాడి మొహంలో తేజస్సు కనిపించిందనింది. ఆ కుంకుమ పెట్టిందెవరు? నేనా? కాదుగా, నువ్వేగా. అత్తయ్యకి ప్రాణం తన కొడుకు. తన కొడుకు ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళని అత్తయ్య తన ప్రాణంగా భావిస్తుంది. ఆ ప్రాణం ఎవరు? నువ్వేగా. నిన్ను అశ్విన్ బావే కాదు, అత్తయ్య, ప్రసన్న ముగ్గురు ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమ ఓడిపోతే అసలు ప్రపంచంలో ప్రేమ అనేది అబద్ధం అవుతుంది.